ZTR न्यूज में आपका इस्तकबाल है। आदाब नाजरीन, ZTR न्यूज़ में आपका खैर मकदम है। जहराबाद टाउन मोहम्मद रशीद साइबर वॉरियर, जो कि एक दो दिन पहले एक पब्लिक में मोहम्मद रशीद ने कैसे क्राइम हो रहा है, लोगों को कैसा ब्लैकमेल कर रहे हैं, अगर किसी को अगर कॉल आ रहा तो कैसी कंप्लेंट करना, इसको कैसे आगे बढ़ना, और कुकटपल्ली में कई करोड़ों रुपए लोगों ने स्कैम किया है। पब्लिक को अच्छी तरीके से समझाया गया और तमाम लोग इस चीज़ से अलर्ट रहिए, होशियार रहिए, इन्होंने तमाम आवाम को बताया गया। आजकल कैसे कैसे लोग फ़ोन आ रहे हैं, लोगों को परेशान कर रहे हैं और अपने अकाउंटों के अंदर से कई जनों का अकाउंट खाली हो रहा है। इस तरीके से मोहम्मद रशीद ने समझाया गया। आपका अपना चैनल ZTR न्यूज़ को लाइक कीजिए, शेयर कीजिए और तमाम लोग ऐसे क्राइम से बचिए और लोगों को भी इसकी बातचीत कीजिए। పాస్వర్డ్ ఉన్నాయి. ఎన్ని పాస్వర్డ్స్ ఉన్నాయి ఫోన్కి? ఒకటి పిన్ నెంబర్, ఒకటి ప్యాటర్న్, ఇంకోటి ఫింగర్ ప్రింట్, ఇంకోటి ఫేస్. మరి మీ ఫేస్ అటు పోతుంది కదా, చాలా డేంజర్ ఉంది. అది చేయొద్దు, అది మనకు తెలుసు కానీ చేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఏదైతే ఉంది నా పేరుతో ఆరు కదా, ఇట్లా వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ హోమ్ పేజ్ ఇట్లా వస్తుంది. మేనేజ్ యువర్ అకౌంట్ ఉందా, మేనేజర్ అకౌంట్ చేసుకుంటే ఇట్లా వస్తుంది. తర్వాత సెక్యూరిటీ అండ్ సైన్ ఇన్ ఉంది. సెక్యూరిటీ సైన్ ఇన్ లోపల మీరు ఏం చేస్తారంటే యువర్ డివైసెస్ ఉంది. ఓకేనా, ఇప్పుడు నా జీమెయిల్ నుండి నా ఇంటి టీవీ నడుస్తుంది, ఒక 2 ఫోన్లు నడుస్తున్నాయి, పిఎస్లో సిస్టమ్ నడుస్తుంది. సో మళ్ళీ నా జీమెయిల్ నుండి ఎన్ని డివైసెస్ యాక్టివ్ ఉన్నాయి అవన్నీ ఇక్కడ షో అవుతాయి. ఓకేనా, ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, మనకు ఏపీకే ఫైల్ పంపిస్తాడు, ఏదో వాడు మాలో పంపిస్తుండు, దానికి మనం ఇన్స్టాల్ చేసినాం, వాడుకున్నాము. ఓకేనా, మనకు తెలియకుండా ఇక్కడ షో అవుతుంది కదా, నా జీమెయిల్ ఐడి నుండి ఎన్ని డివైసెస్ కనెక్ట్ ఉన్నాయి, నా ఎన్ని ఉన్నాయి, మళ్ళీ నాకు తెలియకుండా ఎంతమంది వాడుతుర్రు. సో ఆ విధంగా షో అయిపోతుంది. ఇక్కడికి వెళ్ళి నువ్వు సైన్ అవుట్ చేస్తే అది వెళ్ళిపోతుంది. ఇంకోటి దాని తర్వాత ఏమవుతుంది అంటే యువర్ కనెక్షన్ టు థర్డ్ పార్టీ యాప్స్. మనం గేమ్స్ ఆడుతున్నాము, సోషల్ ప్లాట్ఫామ్ నుండి, ప్లే స్టోర్ నుండి మనం ఇన్స్టాల్ చేసుకుంటున్నాము. చేసుకున్నాక మనం వాడుకుంటున్నాం, అవి అప్లికేషన్ వాడుతున్నాము, కానీ అవి జెన్యూనిటీ ఎన్నో తెలియదు మనకు. అవి తెలియకుండా ఏమవుతుంది, మనకు తెలియకుండా బ్యాక్ ఎండ్ ఇది థర్డ్ పార్టీ యాప్స్ ఇట్లా నడుస్తాయి. థర్డ్ పార్టీ యాప్స్ అంటే ఇవి నేను వాడుతున్నది ఇది. సో నాకు తెలియకుండా వాళ్ళు ఏం చేస్తారు, నా డేటా యాక్సెస్ తీసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఏముందంటే ఒక ఐకాన్ ఉంది, అది చాట్ జీపీటీ ఒకటి ఉంది, ట్రూ కాలర్ ఉంది. కొన్ని గేమ్స్ ఉంటాయి, లోన్ యాప్స్ ఉంటాయి. లోన్ యాప్స్, గేమ్స్ మనం ఇన్స్టాల్ చేస్తాం కదా, అలాంటివి ఇక్కడ ఉన్నాయంటే ఖచ్చితంగా మీ డేటా పోతున్నట్టే. ఇక్కడికి వెళ్ళి రిమూవ్ చేయాలి. ఓకేనా, థర్డ్ పార్టీ అప్లికేషన్స్ రిమూవ్ చేయాలి. డివైసెస్ ఉన్నాయి కదా, కనెక్షన్ డివైసెస్, ఆ డివైసెస్ని మన ఎన్ని ఉన్నాయి రిమైనింగ్ అవి కూడా లాగౌట్ చేయాలి. లాగౌట్ చేసిన తర్వాత పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవాలి. పాస్వర్డ్ మినిమమ్ 15 డిజిట్స్ కన్నా ఎక్కువ ఉండాలి. పాస్వర్డ్ ఎప్పుడు కూడా 15 డిజిట్స్ కన్నా ఎక్కువ ఉండాలి. ఇప్పుడు జనరల్గా ఫోన్లో పోతున్నాయి కదా, ఫోన్లో పోయిన తర్వాత 1 2 3 4 5 6 2580 లేకుంటే ఇట్లా క్రాస్లా 000. పెద్ద మనుషులు జనరల్గా అయితే మ్యాక్సిమం ఇట్లా పెడుతుర్రు, వాళ్ళ గుర్తుండో ఇట్లా పెడుతురు. ఇప్పుడు ఫ్రాడ్ ఇష్యూ ఏం చేస్తాడో ట్రై చేస్తాడు, ఇది కవర్ ఉంటుందా, ఈ కవర్ పీకి ఇట్లా చూస్తే ఇట్లా కనిపిస్తుంది, అయిపోతుంది. సింపుల్ ట్రిక్స్ ఇవి. మనం సేఫ్ ఉండాలంటే ఇలా ట్రిక్స్ పాటిస్తే మనం సేఫ్ ఉంటాం, అంతే కదా. ఇంకా చెప్పండి. ఒకసారి అయితే మళ్ళీ కాదు. एक बार फ्रॉड हुआ समझो, अपने एक्सेस पूरा जा रहा, ठीक है, एक बार फ्रॉड हुआ, अपना एक्सेस पूरा दे रहे उसको, बाद में अपन क्या कर रहे हैं, जो प्रिकॉशंस है, प्रिकॉशंस पूरे हम लोग सेफ रहने के बाद में फिर फ्रॉड नहीं होता ना. जैसा कि बायोमेट्रिक, आधार का बायोमेट्रिक हैक करे बोले, बायोमेट्रिक हैक करने के बाद में से फिर क्या करते, फिर जाके जनरेट कर लेते, फिर रीलॉगिन कर लेते, फिर चले आता हो, मसला नहीं आता हो.
అంటే ఒక్కసారి అయితే మళ్ళీ రిపీట్ కాదు అది. ఎందుకు కాదు? మళ్ళీ మనం అదే సేమ్ మళ్ళీ ఒకసారి ఓటీపీ చెప్పిండు, ఇంకోసారి మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ ఓటీపీ చెప్పిండు, మళ్ళీ పోతాయి. మనం యాక్టివ్గా ఉంటే మనం కొంచెం యాక్టివ్గా ఉంటే అయిపోయి కదా. చెప్పేది ఎవరు ఏందని మనం కొంచెం క్లారిటీ తీసుకుంటే మనమే సేఫ్ ఉంటాం. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఏదో మనం లింక్ క్లిక్ చేసినామో ఏది చేసినామో ఫ్రాడ్ అయిపోయింది. ఫ్రాడ్కి వెళ్ళి మనం అయిపోయింది. ఇప్పుడు మనం తొందరగా రియాక్ట్ అయిపోతే ఆ పోయిన పైసలు హోల్డ్ అవుతాయి కదా. సైబర్ క్రైమ్లో ఒకటి మోటో ఉంటుంది, గోల్డెన్ అవర్ అని. గోల్డెన్ అవర్ అని ఒక మోటో. ఇది అసలు ఎందుకు అట్లా అంటే, ఇప్పుడు 1 hour ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఒక ట్రాన్సాక్షన్ చేసిన, ఈ ట్రాన్సాక్షన్ చేసిన అమౌంట్, నేను ఆన్లైన్ షాపింగ్ చేయాలి. ఆన్లైన్ షాపింగ్ చేస్తే అకౌంట్ నుండి అమౌంట్ వెళ్ళిపోతుంది. అంటే సేవలు వస్తాయి కదా. నేను ఇదొక సర్వీస్ తీసుకున్నా, షాపింగ్ చేసిన, సేవలు అంటే సర్వీస్ వచ్చింది నాకు, నా అమౌంట్ వెళ్ళిపోయింది. రెండవది మన ఏటీఎంకి వెళ్ళి అమౌంట్ మనం విత్డ్రా చేసినాం. ఏటీఎంకి వెళ్ళి అమౌంట్ మనం విత్డ్రా చేస్తే పైసలు వెళ్ళిపోయినట్టు. ఇప్పుడు మేడంతో ఫ్రాడ్ అయింది, అన్న అకౌంట్ ట్రాన్స్ఫర్ అయినాయి, ఇక్కడ నుండి 10 అకౌంట్ ట్రాన్స్ఫర్ అయినాయి. ఈ 10 అకౌంట్ ట్రాన్స్ఫర్ అయినాక ఆయన అకౌంట్లో పైసలు ఉన్నాయి. సో నేను ఇమ్మీడియట్ రియాక్ట్ అయ్యి నేను సైబర్ క్రైమ్లో 1930 కంప్లైంట్ చేసి, కానీ సైబర్ సిటిజన్ పోర్టల్లో వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఆ అకౌంట్లో ఉన్న పైసలు హోల్డ్ అయిపోతాయి. లేదు, ఇప్పుడు మేడంకి వెళ్ళి ఒక 50,000 పోయినాయి, 25,000 డ్రా చేసిండు, ఇంకో 25,000 ట్రాన్స్ఫర్ చేసిండు, ఇదే 20,000 మళ్ళీ థర్డ్ పర్సన్ దగ్గర చేసిండు, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిండు. అప్పుడు ఏమవుతుందంటే 25,000 వెళ్ళిపోతాయి, ఒక 25,000 అమౌంట్ హోల్డ్ అవుతుంది. ఆ హోల్డ్ అయిన అమౌంట్ ఏం చేద్దాము, తొందరగా మనం కంప్లైంట్ రేజ్ చేస్తే ఆ హోల్డ్ అయిన అమౌంట్ని మనం రీఫండ్ చేసుకోవచ్చు. మనకు మళ్ళీ లీగల్ ప్రాసెస్ ఉంటుంది, ఆ ఎఫ్ఐఆర్ ఏదో చేసుకొని అమౌంట్ మనం రీఫండ్ చేసి ఆయనకు సేవ్ చేయొచ్చు. అంటే పైసలు పోయిన తర్వాత మనం అక్కడిక్కడ తిరుగుకుంటే టైం వేస్ట్ చేయకుండా తొందరగా రియాక్ట్ అయిపోతే, కంప్లైంట్ రేజ్ అయిపోతే అమౌంట్ మళ్ళీ రీఫండ్ చేసుకునే ఛాన్సెస్ బాగుంటాయి. అందుకని గోల్డెన్ అవర్ ఉంటాం. మనం తొందరగా రియాక్ట్ అయ్యి కంప్లైంట్ చేస్తే పైసలు రీఫండ్ కూడా అవుతుంది. ఇది और कंप्लेंट करने के लिए कहीं जाने का नहीं है. गोल्डन आवर बोलते 1 घंटे के अंदर तुम कंप्लेंट करेंगे ना तो पैसे आने के चांस ज़्यादा रहते हैं. बैठना 1930 को फ़ोन लगाना, 1930 సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930. దానికి ఫోన్ చేస్తే మనకు హైదరాబాద్లో ఉంటారు, కాల్ రిసీవ్ చేస్తారు. మీ డీటెయిల్స్, మీ పర్సనల్ డీటెయిల్స్, మీ అకౌంట్ డీటెయిల్స్, ఆ పోయిన ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది కదా, ట్రాన్సాక్షన్ ఐడి. ఇప్పుడు యూపీఐకి వెళ్ళి ఫోన్ పైసలు అయిపోయినాయి, ఆ ట్రాన్సాక్షన్ ఐడి, అకౌంట్, అమౌంట్, పర్టికులర్ డేట్ టైం చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే కంప్లైంట్ రేజ్ చేస్తారు. ఆ కంప్లైంట్ రేజ్ చేసిన కంప్లైంట్ ఇమీడియట్లీ నోడల్కి పోతుంది. నోడల్ అంటే ఇక హైదరాబాద్ సబ్ డివిజన్లో పాటు ఒక ఎగ్జాంపుల్ ఎస్బీఐ తీసుకుంటే ఒక 15 బ్రాంచ్లు ఉన్నాయి. ఆ 15 బ్రాంచ్లకు ఒక నోడల్ ఆఫీసర్ ఉంటాడు. ఓకేనా? సో ఈ స్టేట్ వైడ్గా మనకు నోడలకు కంప్లైంట్ వెళ్ళిపోతుంది. కంప్లైంట్ వెళ్ళిపోతే ఆ ట్రాన్సాక్షన్ ఉంటుంది కదా, ఆ ట్రాన్సాక్షన్ పర్టికులర్ ట్రాన్సాక్షన్ ఐడిని హోల్డ్ చేస్తారు. ఆ ట్రాన్సాక్షన్ ఐడి హోల్డ్ చేస్తే అప్పటి వరకు ట్రాన్సాక్షన్ ఏమైనా అవుతుంది. అప్పటి వరకు కాలేదనుకోండి, అమౌంట్ సేమ్ యాజ్ ఇట్ అక్కడనే హోల్డ్ అయిపోతాయి. హోల్డ్ అయిపోయి మనము మళ్ళీ పైసలు రీఫండ్ చేసి ఇవ్వచ్చు. అది ఒక 2 years లోపల, లాస్ట్ 2 years లోపల యాజ్ అన్ టుడే సైబర్ క్రైమ్లో నాన్ ఎఫ్ఐఆర్ 85 lakhs వరకు రికవరీ చేయించినాం మేము. 85 lakhs వరకు రికవరీ చేయించినాం 2 years లోపల. ఎఫ్ఐఆర్ లోపల ఇంకా కాలేదు, ప్రాసెస్ నడుస్తుంది. అది ఇంకా సెల్ ఫోన్తోనే మొత్తం ముడిపడి ఉంది. మీకు డౌట్స్ రావాలి, మరి నేను ఇది వాడుతున్నా, ఇది ఎట్లా ఎంతవరకు సేఫ్ అని. సోషల్ ప్లాట్ఫామ్ అది, ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్. ఎంతవరకు మనకు డేటా కావాలో అంతవరకు మనం రిసీవ్ చేసుకోవచ్చు. మొత్తంతో డిపెండ్ కావద్దు. నేను అదే అంటున్నా కదా, ట్రూ కాలర్ డేటా దొంగిలిస్తుంది. డేటా మొత్తం దొంగిలిస్తుంది. ఎందుకు దొంగిలిస్తుంది? ఇప్పుడు నువ్వు వాడుతున్నది ఫోన్ ఉంది, ఆ ఫోన్కి జీమెయిల్ ఐడి లింక్ ఉంది. జీమెయిల్ ఐడికి లింక్ అప్పుడు పర్సనల్ డేటా లింక్ ఉంది కదా. ఇప్పుడు ఫ్రాడ్ చేసాడు ఏం చేస్తాడు, అసలు ఒక ప్రొఫైల్ చూసుకుంటాడు. దొంగతనం చేసాడు, ఫ్రాడ్ చేసాడు ఏం చేస్తుండు, మొత్తం దొంగనే కదా, ఇల్లీగల్ కదా. అంటే వాటిని డేటా మొత్తం వెరిఫై చేసుకున్నాడు. వెరిఫై చేసుకున్నాక నేను స్టేటస్ ఏముంది, ఎంత ఉంది ఏమని వెరిఫై చేసుకొని మళ్ళీ నీకు వాడు మళ్ళీ ఫిషింగ్ వేస్తాడు. అంతే కదా. వాడు జెన్యున్గా ఉంటే, వాళ్ళు లీగల్గా ఉంటే వాడేందుకు దానికి ఇది చేస్తాడు. ఇప్పుడు ఎస్బీఐ రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి, కెనరా బ్యాంక్ ఏపీకే ఫైల్స్ ఉన్నాయి. ఓకేనా? రైతు బంధు ట్రెండ్ ఈరోజు ఏం ట్రెండ్ నడుస్తుంది, పీఎం కిసాన్ యోజన నడుస్తుంది. వాడు ఏం చేస్తాడు, ఒక ఏపీకే ఫైల్ రెడీ చేస్తాడు. ఏపీకే ఫైల్ రెడీ చేసి పీఎం కిసాన్ యోజన గురించి గ్రూప్లో వేస్తాడు. ఇప్పుడు నేను క్లిక్ చేస్తే నా ఫోన్ హ్యాక్ అయిపోయింది. ఏమవుతుంది, నా వాట్సాప్ వానికి ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. నా ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి అన్ని కాంటాక్ట్లకు వాడు చేసినాడు, షేర్ చేస్తున్నాడు. సో అందరి డేటా వాడు గ్యాదర్ చేసుకుంటాడు. గ్యాదర్ చేసి ఇప్పుడు నేను రషీద్ని జైరాబాద్ అన్నట్లకు 10 మంది గుర్తుపడతారు. ఆ 10 మందిలో ఎవరైనా ఒక్కరు నాకు నమ్ముతాడు మరా,
బట్ ఇట్లా యాక్సిడెంట్ ఏంటంటే ఇట్లా బుద్ధుల దగ్గర ఉన్న ఒక 10,000 అంటే ఎవరైనా ఇప్పుడు ఇంతమంది ఉన్నారు ఒకళ్ళు ఇయ్యరా, రోజుకు ఒకళ్ళు దొరికితే మనకి ఏమవుతుంది మనకి, అంతే కదా. సో ఈ విధంగా ఫ్రాడ్ అవుతుంది. ఇప్పుడు అది ఒకటి ఉంది, ఇంకోటి ఎం కవర్స్ ఉంటుంది, ఎం కవర్స్ 2 అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ ఏం చేస్తుంది అంటే మనకు ఇన్స్టాల్ చేసుకొని మనం రన్ చేస్తే ఏమైనా హార్మ్ఫుల్ యాప్స్ ఉన్నాయి కదా, అలాంటి ఏమైనా ఉంటే వాళ్ళు షో చేస్తుంది. అవి డిలీట్ చేసుకోవాలి, జీమెయిల్ పాస్వర్డ్ మళ్ళీ మార్చుకోవాలి, సెట్ చేసుకుంటే సేఫ్ ఉండొచ్చు. ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు దీంట్లో పట్ల ఈ ఫోన్ ఉంది కదా, మనం సేఫ్ ఉండాలి. ఉంది నా పేరుతో ఆరు కదా, ఇట్లా వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ హోమ్ పేజ్ ఇట్లా వస్తుంది. మేనేజ్ యువర్ అకౌంట్ ఉందా, మేనేజర్ అకౌంట్ చేసుకుంటే ఇట్లా వస్తుంది. తర్వాత సెక్యూరిటీ అండ్ సైన్ ఇన్ ఉంది. సెక్యూరిటీ సైన్ ఇన్ లోపల మీరు ఏం చేస్తారంటే యువర్ డివైసెస్ ఉంది, ఓకేనా. ఇప్పుడు నా జీమెయిల్ నుండి నా ఇంటి టీవీ నడుస్తుంది, ఒక 2 ఫోన్లు నడుస్తున్నాయి, పిఎస్లో సిస్టమ్ నడుస్తుంది. సో మళ్ళీ నా జీమెయిల్ నుండి ఎన్ని డివైసెస్ యాక్టివ్ ఉన్నాయి అవన్నీ ఇక్కడ షో అవుతాయి, ఓకేనా. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, మనకు ఏపీకే ఫైల్ పంపిస్తాడు, ఏదో వాడు మాలో పంపిస్తుండు, దానికి మనం ఇన్స్టాల్ చేసినాం, వాడుకున్నాము, ఓకేనా. మనకు తెలియకుండా ఇక్కడ షో అవుతుంది కదా, నా జీమెయిల్ ఐడి నుండి ఎన్ని డివైసెస్ కనెక్ట్ ఉన్నాయి, నా ఎన్ని ఉన్నాయి, మళ్ళీ నాకు తెలియకుండా ఎంతమంది వాడుతుర్రు. సో ఆ విధంగా షో అయిపోతుంది. ఇక్కడికి వెళ్ళి నువ్వు సైన్ అవుట్ చేస్తే అది వెళ్ళిపోతుంది. ఇంకోటి దాని తర్వాత ఏమవుతుంది అంటే యువర్ కనెక్షన్ టు థర్డ్ పార్టీ యాప్స్. మనం గేమ్స్ ఆడుతున్నాము, సోషల్ ప్లాట్ఫామ్ నుండి, ప్లే స్టోర్ నుండి మనం ఇన్స్టాల్ చేసుకుంటున్నాము, చేసుకున్నాక మనం వాడుకుంటున్నాం, అవి అప్లికేషన్ వాడుతున్నాము, కానీ అవి జెన్యూనిటీ ఎన్నో తెలియదు మనకు. అవి తెలియకుండా ఏమవుతుంది, మనకు తెలియకుండా బ్యాక్ ఎండ్ ఇది థర్డ్ పార్టీ యాప్స్ ఇట్లా నడుస్తాయి. థర్డ్ పార్టీ యాప్స్ అంటే ఇవి నేను వాడుతున్నది ఇది. సో నాకు తెలియకుండా వాళ్ళు ఏం చేస్తారు, నా డేటా యాక్సెస్ తీసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఏముందంటే ఒక ఐకాన్ ఉంది, అది చాట్ జీపీటీ ఒకటి ఉంది, ట్రూ కాలర్ ఉంది. కొన్ని గేమ్స్ ఉంటాయి, లోన్ యాప్స్ ఉంటాయి, లోన్ యాప్స్ గేమ్స్ మనం ఇన్స్టాల్ చేస్తాం కదా, అలాంటివి ఇక్కడ ఉన్నాయంటే ఖచ్చితంగా మీ డేటా పోతున్నట్టే. ఇక్కడికి వెళ్ళి రిమూవ్ చేయాలి, ఓకేనా. థర్డ్ పార్టీ అప్లికేషన్స్ రిమూవ్ చేయాలి. డివైసెస్ ఉన్నాయి కదా, కనెక్షన్ డివైసెస్, ఆ డివైసెస్ని మన ఎన్ని ఉన్నాయి రిమైనింగ్ అవి కూడా లాగౌట్ చేయాలి. లాగౌట్ చేసిన తర్వాత పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవాలి. పాస్వర్డ్ మినిమమ్ 15 డిజిట్స్ కన్నా ఎక్కువ ఉండాలి. పాస్వర్డ్ ఎప్పుడు కూడా 15 డిజిట్స్ కన్నా ఎక్కువ ఉండాలి. ఇప్పుడు జనరల్గా ఫోన్లో పోతున్నాయి కదా, ఫోన్లో పోయిన తర్వాత 1 2 3 4 5 6 2580 లేకుంటే ఇట్లా క్రాస్లా 000 పెద్ద మనుషులు జనరల్గా అయితే మ్యాక్సిమం ఇట్లా పెడుతుర్రు, వాళ్ళ గుర్తుండో ఇట్లా పెడుతురు. ఇప్పుడు ఫ్రాడ్ ఇష్యూ ఏం చేస్తాడో ట్రై చేస్తాడు, ఇది కవర్ ఉంటుందా, ఈ కవర్ పీకి ఇట్లా చూస్తే ఇట్లా కనిపిస్తుంది, అయిపోతుంది. సింపుల్ ట్రిక్స్ ఇవి. మనం సేఫ్ ఉండాలంటే ఇలా ట్రిక్స్ పాటిస్తే మనం సేఫ్ ఉంటాం, అంతే కదా. ఇంకా చెప్పండి. ఒకసారి అయితే మళ్ళీ కాదు. एक बार फ्रॉड हुआ समझो, अपने एक्सेस पूरा जा रहा, ठीक है. एक बार फ्रॉड हुआ, अपना एक्सेस पूरा दे रहे उसको, बाद में अपन क्या कर रहे हैं, जो प्रिकॉशंस है, प्रिकॉशंस पूरे हम लोग सेफ रहने के बाद में फिर फ्रॉड नहीं होता ना. जैसा कि बायोमेट्रिक, आधार का बायोमेट्रिक हैक करे बोले, बायोमेट्रिक हैक करने के बाद में से फिर क्या करते, फिर जाके जनरेट कर ले, फिर రీలాగిన్ कर ले तो फिर चले आता हो, మసలా नहीं आता हो. అంటే ఒక్కసారి అయితే మళ్ళీ రిపీట్ కాదు అది. ఎందుకు కాదు, మళ్ళీ మనం అదే సేమ్ మళ్ళీ ఒకసారి ఓటీపీ చెప్పిండు, ఇంకోసారి మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ ఓటీపీ చెప్పిండు, మళ్ళీ పోతాయి. మనం యాక్టివ్గా ఉంటే మనం కొంచెం యాక్టివ్గా ఉంటే అయిపోయి కదా, చెప్పేది ఎవరు ఏందని మనం కొంచెం క్లారిటీ తీసుకుంటే మనమే సేఫ్ ఉంటాం. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ZTR न्यूज में आपका इस्तकबाल है।